ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి హాట్ టాపిక్‌గా నడుస్తుంది. అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వర్గీకరణ జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదంటున్నారు మాల మహానాడు నాయకులు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సత్య సుధామ గారు ఉన్నారు. మేడం నమస్తే. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎందుకు మహిళలు అనేవారు ముందుకు రావట్లేదు? మీరు కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వర్గీకరణ జరిగితే మాలలకు జరిగే నష్టం ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు సత్యసుధామ జిల్లెళ్ళ. నేను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా 1.5 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను. అలాగే స్కావెంజర్స్ కమిటీ విజిలెన్స్ మెంబర్గా కూడా ఉన్నాను. నేను అంతకుముందు నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నాను. ఒక ఎన్జిఓ నిర్వాహకురాలిని నేను సొసైటీతో ఎప్పుడూ మమేకమయ్యే ఉన్నాను. కానీ విజిలెన్స్ మెంబర్గా ఉన్న తర్వాత నేను ఈ యొక్క కుల సంఘాలకు సంబంధించి లేదంటే ఎస్సీ ఎస్టీ సమస్యల మీద నేను చాలా విషయాన్ని అబ్జర్వ్ చేశాను. మరి ముఖ్యంగా మీరు అడిగినట్లు మహిళలు ఎందుకు రావట్లేదు అని అడిగారు. ఈ మహిళలు ఎందుకు రావట్లేదు అని అనడానికి నేను అబ్జర్వ్ చేసిన కారణాలు నేను ఇప్పుడు ఓపెన్గా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఉద్యమం ఎందుకు నీరుగారిపోతుంది, ఈ ఉద్యమంలో ఉన్న లోటుపాట్లు ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడే ఆ యొక్క లోపాలను సవరించుకుంటే ఈ ఉద్యమం ఇంకొక ముందుకు వెళ్తుంది అనేది నా అభిప్రాయము. దీనిలో నేను ఎవరిని కించపరచట్లేదు. కేవలం మనం ఎప్పుడు కూడా మన యొక్క తప్పులను సరిచేసుకున్నప్పుడే మన ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది. మరి ముఖ్యంగా మహిళలకి ఉద్యమాల్లో ప్రాధాన్యత లేదనే చెప్పాలి. మరి ముఖ్యంగా మాల మహానాడులో వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. మాల మహానాడులో మహిళలని ఒకవేళ ఎవరైనా మాలాంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఈ యొక్క ఉద్యమం స్ఫూర్తితో మా సమాజ హితం కోరి ఒకవేళ ముందుకొచ్చినట్లయితే ఆ మహిళని స్వాగతించే సందర్భాలు లేవు. అవకాశాలు కూడా అక్కడ కనిపించలేదు. అక్కడ నేను రంగరాజన్ గారి మిశ్రా కమిషన్ వచ్చినప్పుడు కానీ అలాగే కొన్ని మాల మహానాడు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వెళ్తే నేను ఒక జిల్లా మెంబర్ని, గవర్నమెంట్కి రిప్రజెంటేటివ్, నేను ఎస్సీ ఎస్టీ సమస్యల్ని జిల్లాలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని రిప్రజెంట్ చేసే ఒక పరిస్థితిలో ఉన్న నన్ను కూడా అక్కడ గుర్తించలేని దుస్థితి అనమాట. కేవలం మహిళ ఆమెకేం తెలుసు, ఆమెకేం ఉద్యమాలు ఉన్నాయి. ఒకవేళ ఉద్యమ స్ఫూర్తి నాలో ఉన్నప్పుడు ఆ ఉద్యమాల గురించి నేను తెలుసుకొని 10 మంది ఆడవాళ్ళకి నేను స్ఫూర్తిగా నిలుస్తాను కదా. నన్ను గుర్తించలేనప్పుడు నేను ఇంకెవరిని తీసుకురాగలుగుతాను? అలాగే ఇంకొకటి ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత ఈ మాల మహానాడు నాయకులమని ఎవరైతే చెప్పుకుంటున్నారో చాలామంది జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు అని చెప్తున్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళే కనిపించాలి. స్టేజ్ మీద వాళ్ళే కనిపించాలి, ప్రెస్లోనూ వాళ్ళే కనిపించాలి. అక్కడ ఉన్న ఆడవాళ్ళకి ఏమాత్రం ఉండదు. ఎవరో ఒకరిద్దరు గుర్తిస్తారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇటీవల కాలంలో నా యొక్క పనితీరును గమనించి నన్ను మీటింగ్కి పిలిచినటువంటి అఖిల భారత మాల జేఏసీ చైర్మన్ అయినటువంటి శ్రీ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారికి సదా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన నన్ను పిలిచి మీరు మాల సంఘాల గురించి లేదా మాలల గురించి మీరు చాలా వర్క్ చేస్తున్నారు డెడికేటెడ్గా అని నన్ను అక్కడికి పిలిచి నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నాకు పదవి ఇచ్చినందుకు సదా ఆయనకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి లోటుపాట్లు ఉన్నప్పుడు అదే ఒక మాదిగ దండోరా వాళ్ళను చూసినట్లయితే అందులో మహిళలు చాలామందిని చూశాను నేను. చాలామంది వస్తారు. ఎందుకంటే వాళ్ళ నాయకులు ఆడవాళ్ళను కూడా దీంట్లోకి తీసుకురావాలి, ఆడవాళ్ళను కూడా ఇందులో మమేకం చేసినప్పుడే ఈ ఉద్యమం ముందుకెళ్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఏదైనా కూడా సంకల్ప బలం ఎక్కువ ఉంటుంది, స్థితప్రజ్ఞత ఉంటుంది. వాళ్ళు కన్వే చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ అంశం చాలామందికి వెళ్తుంది అనేది నా అభిప్రాయం. తగిన ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడే మహిళలకి ఈ ఉద్యమం ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనేది నా అభిప్రాయం. అంటే వర్గీకరణకు సంబంధించి కమిషన్ కూడా వేశారు. త్వరలో నివేదిక కూడా ఇవ్వబోతుంది. ఒకవేళ వర్గీకరణకు అనుకూలంగా ఉంటే మీరు చేసే పరిస్థితి? వర్గీకరణకి అనుకూలంగా ఉంటే ఈ యొక్క తీవ్ర పరిణామాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనమాట. ఎందుకంటే మాలలు సహజంగా తెలివైన వారు, చదువుకున్నారు. కానీ మాలలకి ఒక కులవృత్తి అంటూ లేదు. అదే మాదిగలకు తీసుకున్నట్లయితే లిడ్ క్యాప్ అని రకరకాలైనటువంటి స్కీములు ఉన్నాయి. వాళ్ళకి చర్మకార పరిశ్రమలు పెట్టుకోవడానికి గవర్నమెంట్ తరఫు నుంచి అనేక రాయితీలు ఉన్నాయి. కానీ మాలలకి చదువు తప్ప వేరే జీవనాధారం ఏమీ లేదు. కాబట్టి ఇది రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి అవకాశాలని ఏ ప్రభుత్వం మార్చేటటువంటి హక్కు కానీ అధికారం కానీ లేదు. తీవ్రంగా ప్రతిఘటిస్తాం మేము. కాబట్టి మా వంతుగా మేమేం చేస్తున్నామంటే ఇది ఒకరితో
మనకి పని లేదు, నా జాతి కోసం నేనేం చేయగలను, ఏం చేస్తే దీన్ని సమాజంలోకి అంటే ఇంకా మో ఈ యొక్క మాల జాతి మాల సమాజంలోకి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోటే మేము ప్రతి విషయాన్ని ఫేస్‌బుక్‌లోను, అలాగే అనేక సామాజిక మాధ్యమాల్లోనూ మేమే వాలంటరీగా చేస్తా ఉంటామనమాట. తీవ్ర పరిణామాలుంటాయి. ఒకవేళ వర్గీకరణ అనేది అమల్లోకి జరిగితే. అంటే ఇప్పటి వరకు కూడా మా రిజర్వేషన్ కూడా మాలలే అనుభవించారనేది మాదిగలు చెప్తున్న వాదన. మాలలే అనుభవించారు నాన్న. ఓకే అనుకుందాం. కానీ ఎవరిదన్నా లాక్కున్నారా మాలలు? ఎవరిదన్నా లాక్కున్నారా మాలలు? ఎవరికి ప్లేట్‌లో అన్నమైనా తీసేసుకున్నారా? మీరు చదువుకోవద్దు, మేమే చదువుకుంటాము, మీరు ఆగిపోండి అని ఏమన్నా చెప్పారా? మీరు ముందుకు రాలేదు చదువుకోవడానికి. ఎందుకంటే మీకొక కుల వృత్తి ఉంది. మీకు కొన్ని అవకాశాలు గవర్నమెంట్ మీకు ద్వారా వచ్చింది. ఎందుకంటే మీకొక వృత్తి ఉంది. ఆ వృత్తిని మీరు డెవలప్ చేసుకొని ఎకనామికల్‌గా మీరు స్టేబుల్ అవ్వడానికి మీకు అవకాశాలున్నాయి. కానీ మాలలకి చదువు ఒక్కటే మార్గము. ఆ చదువు ద్వారానే వాళ్ళ ఆర్థిక, సామాజిక అభివృద్ధి అనేది జరుగుతుంది అనే ఉద్దేశంతో మా తల్లిదండ్రులు గానీ, మా యొక్క పెద్దలు గానీ చదువు వైపే ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. మేము మాలలెవరు ఎవరిని రిజర్వేషన్ మాకిచ్చేయండి అని గవర్నమెంట్ వైపున ఎప్పుడూ వెళ్ళలేదే. మందాకృష్ణ మాదిగ గారు మాత్రమే వెళ్ళి మాకు అవకాశాలు లేవు, మాకు రిజర్వేషన్‌లు పెంచండి అని అడిగారు. మరి మాల సంఘాల తరపు నుంచి ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే మాలలెప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ అందరూ సమానమే. అందరికీ రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాలని అందరము కూడా సమానంగా అనుభవించాలనే ఆకాంక్షతోటి, ఆశతోటే పనిచేశారు గానీ ఎప్పుడు కూడా దుర్బుద్ధితోటి పనిచేయలేదు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలకు సంబంధించి మందకృష్ణ మాదిగ ముందుండి పోరాడుతున్నారు. ఎందుకు మీ మాల సామాజిక వర్గంలో అంత ముందుండి నడిపించుకోలేకపోతున్నారు? ఎందుకు మీ మాల సంఘాల్లో అంతమంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎవరు కూడా ముందుకు రాలేకపోతున్నారు? మాల సంఘాల నుంచి లేరని నేను చెప్పను గానీ నాన్న, మామూలుగా మాదిగ దండోరా నుంచి మందకృష్ణ మాదిగారు అనతి కాలంలోనే వివిధ రకాలైన కుయుక్తులతోటి అతని స్వప్రయోజనాలు ఆశించి, తన స్వలాభం కోసం, తన స్వయం సమృద్ధి సాధించడం కోసం, తన కుటుంబ అభివృద్ధి కోసమే కేవలం ఈ వర్గీకరణ అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారనేది నగ్న సత్యం. కాకపోతే ఈ యొక్క మాలల్లో నాయకులు లేరు అని కాదు గానీ, అప్పుడు పివి రావు గారు, అలాగే ఇంకా కారిం శివాజీ గారు, ఇంకా చాలామంది ఈ యొక్క వర్గీకరణ విషయంలో గానీ, మాలల కోసం గానీ పనిచేశారు. ఎప్పుడైతే ఈ యొక్క ఉద్యమం బలోపేతమైందో, పివి రావు గారి నిష్క్రమణ అనంటే ఆయన కాలం చేసిన తర్వాత పుట్టగొడుగుల్లాగా ఈ కుల సంఘాలు పెరిగిపోయినాయి. ఈ కుల సంఘాలు పెరిగిన విషయం అభినందించొచ్చు గానీ, ఈ కుల సంఘంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా స్వప్రయోజనాలు, తను స్వయంగా ఎదగడం, తాను ఎదుగుదల మాత్రమే చూసుకొని, నేనొక నాయకుడిని, ఇంకొక నాయకులు. ఈ నాయకులందరి మధ్య సయోధ్య అనేది లేదు. యూనిటీ అనేది లేకపోవడం వల్ల ఈ యొక్క మాల సంఘాల యొక్క ఉద్యమం బయటికెళ్ళట్లేదు. స్టిల్ ఇప్పటికి ఇంత జరుగుతున్నా, మాలలకి ఇంత అన్యాయం జరుగుతున్నా ఒక వేదిక మీదకి రావట్లేదు. కానీ ఇటీవల కాలంలో ఉప్పులేటి రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గారైనటువంటి ఉప్పులేటి దేవీప్రసాద్ గారు ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆయన చాలా కొంత సఫలీకృతం అయ్యారనే చెప్పొచ్చు. అలాగే గుంటూరులో జరిగినటువంటి మాలల సింహగర్జనకి అనేక మంది వాలంటరీగా ఆ యొక్క ప్రదేశానికి వచ్చారు. నేల ఈనిందా అన్నట్టు అక్కడ ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు అందరూ అక్కడికి వచ్చి తమ యొక్క గళాన్ని వినిపించదలుచుకున్నారు. కాబట్టి ఆ యొక్క నాయకత్వంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ యొక్క మాల సంఘాల యొక్క ఉద్యమం అనేది నడుస్తుంది. నీరు గారిపోలేదు. కాకపోతే ఇప్పటికి కూడా ఎందుకు నిర్వీర్యం అయిపోతుంది అనంటే, నాయకుడు అనేవాడు నాయకుల్ని తయారు చేయాలి, తనే ఎదగకూడదనమాట. ఈ యొక్క చిన్న లాజిక్‌ని మా యొక్క మాల సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించకపోవడం దురదృష్టకరం. అంటే చట్టసభల్లో కూడా మాల ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణపై వారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఆ పార్టీ సీటుని పొందుకొని వాళ్ళు శాసనసభలోకి వెళ్ళారు. వెళ్ళినంత మాత్రాన వాళ్ళు మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం లేదు. మన హక్కుల గురించి మనం మాట్లాడాలి. మన కడుపుకి ఆకలైతే మన నోటితో మనం అన్నం తినాలి. అదే పక్క వాళ్ళు తింటే మనకి కడుపు నిండదు. అదే పరిస్థితి ఈ రోజున ఎవరైతే మాల శాసనసభ్యులు ఉన్నారో, మాల రాజకీయ ప్రతినిధులు ఉన్నారో, ఈ అంశాన్ని వాళ్ళు తీసుకెళ్ళడానికి జడుస్తున్నారు. చెప్తున్నాను కదా, వ్యవస్థాగత లోపాలు, మన ఆలోచన విధానము, మన యొక్క
ఆచరణలో లోపమే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతమంది మాల శాసనసభ్యులున్నారు. ఎవ్వరు కూడా ఒక తాటి మీదకొచ్చి ఏ రోజు ఈ యొక్క మాల సంఘాలకి పనిచేస్తున్న మాల సంఘాలకి వాళ్ళ సంఘీభావం తెలియజేయడం గానీ, వారి యొక్క ఆర్థిక సహాయం గానీ ఎలాంటిది లేదనే చెప్పాలి. ఒకవేళ ఉన్నా అలా అరకొర మాత్రమే గానీ ఫుల్ ప్లెడ్జ్డ్‌గా వచ్చి మన జాతిని పరిరక్షించుకుందాం. భవిష్యత్తు తరాలకి మనం ఈ యొక్క రిజర్వేషన్ కోల్పోతే మాలల పరిస్థితి ఏంటి? మళ్ళీ ఎప్పుడైతే అంబేద్కరు దీనికోసం మన యొక్క హక్కుల కోసం పోరాడారో, ఆ పరిస్థితిలోకి మళ్ళీ మూతికి ముంత, ముడ్డికి చేట అనే పరిస్థితిలోకి మళ్ళీ ఈ యొక్క మాల సమాజం వెళ్ళిపోతుంది అనేది గ్రహించి, వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే స్వలాభం, స్వప్రయోజనాలు ఆశిస్తున్నారు. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఇంకొకటి ఏంటంటే, చట్టసభల్లో ఈ యొక్క ఎస్సీ ప్రాతినిధ్యం అనేది అంటే ఏదైతే బహుజనవాద సంఘాలు ఉన్నాయో, బహుజన వాదం కలిగిన వ్యక్తులు కూడా లేరు. అలాంటి వ్యక్తులు వెళ్ళినప్పుడు అంబేద్కర్ భావజాలం కలిగిన వాళ్ళు వెళ్తే ఈ యొక్క ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళకి గురించి మాట్లాడి పోరాడే పరిస్థితి, పోరాడే పటిమ వాళ్ళలో ఉంటది. వాళ్ళు వెళ్ళినప్పుడు జరుగుతది. వీళ్ళేంటంటే ఆ యొక్క ఎవరైతే వాళ్ళ అగ్ర నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ కనుసన్నల్లో పనిచేస్తున్నారే కాబట్టి, కానీ వీళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా వెలబుచ్చుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాజకీయ వ్యవస్థ ఉందని నేను చెప్తాను. అంటే ఎస్సీ వర్గీకరణ అంశం బయటపడిన తర్వాత మీ మాల మాదిగల్లో ఐక్యత అనేది దెబ్బతినింది అనుకోవచ్చా? ఒక్క నిమిషం. మీ మాల మాదిగల్లో ఐక్యత అనేది ఏ విధంగా ఉంది? దెబ్బతింది అనుకున్నా? మాలా మాదిగలు ఎప్పుడూ కూడా సోదరభావంతోనే ఉండేవారు. ఎందుకంటే నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. ఆ గ్రామీణ ప్రాంతంలో 2 వర్గాలు ఉండేవారు. మేము అన్న, అక్క, మావయ్య, బావ ఇలా పిలుచుకునేవాళ్ళం మేము ఆళ్ళతోటి ఎప్పుడు కూడా. ఇప్పటికీ మా ఊర్లో అలాంటి పరిస్థితే ఉంది. కానీ ఈ యొక్క మందకృష్ణ మాదిగ ఎప్పుడైతే వచ్చాడో మాలలు వేరు, మాదిగలు వేరు. మాలవాడిని పాము కనిపిస్తే వదిలేయండి గానీ, మాలవాడు కనిపిస్తే చంపేయండి అనే ఒక రెచ్చగొట్టేటటువంటి ధోరణిలో ఈ యొక్క వివాదాలని విషం చిమ్మాడనమాట ఆయన మందకృష్ణ మాదిగ. మాలలు మాదిగల ఐక్యత అనేది ఎక్కడా దెబ్బతినలేదు. ఇంకా అలానే ఉంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు చాక్లెట్ ఇస్తాను, ఎదుటి వ్యక్తికి చాక్లెట్ నేను ఇవ్వను అన్నప్పుడు నేనేం చేస్తాను? ఆ వ్యక్తి వెనకే తిరుగుతూ ఉంటాను. అతన్నే ప్రైజ్ చేస్తూ ఉంటాను నేను. అతని వల్ల నాకు లాభం ఉంది అనే ఒక మైండ్ గేము మందకృష్ణ మాదిగ సమాజంలోకి తీసుకెళ్తున్నాడు. ఐక్యత అనేది ఎప్పుడు దెబ్బలాడలేదు. ఇదంతా ఏంటంటే ఇది ఒక రాజకీయ కుట్ర. ఈ యొక్క ఎస్సీలు ఎదుగుతున్న వాళ్ళని వీళ్ళు ఎదిగినట్లయితే గనక వీళ్ళు మానసికంగా చాలా దృఢవంతులు. అలాగే జ్ఞానం పరంగా కూడా మీరు సెన్సస్ తీసుకున్నట్లయితే మాలలు చాలా జ్ఞానవంతులు అనేది సర్వేలు కూడా చెప్తాయి మనకి. చరిత్ర తిరగేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా వాస్తవాలు. వీళ్ళని ఎదగనిచ్చినట్టయితే రేపొద్దున భవిష్యత్తుకి దెబ్బ అనేది ఒక రాజకీయ పూరితమైన కుట్ర. దీని వెనకాల కొన్ని రాజకీయ అసాంఘిక శక్తులు కూడా దీని వెనక పనిచేస్తున్నాయి. కేవలము మందకృష్ణ మాదిగ గారు కొన్ని రాజకీయ సంస్థలకి, కొన్ని రాజకీయ ప్రయోజనాలకి, కొంతమంది రాజకీయ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారు. పద్మశ్రీ ఎందుకు ఇచ్చారండి ఆయనకి? ఏం సాధించారని ఇచ్చారు? అంటే భారతదేశంలో పద్మశ్రీ కి అర్హత సంపాదించిన వాళ్ళు ఎవరు? ఒక కుల సంఘానికి పనిచేసిన వాళ్ళు 2 వర్గాల మధ్య విభేదాలు సృష్టించిన అతనికి పద్మశ్రీ ఇస్తారా? దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేవలం రాజకీయ స్వలాభాల కోసమే ఎస్సీ వర్గీకరణ అనేది బయటపడింది. మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి మాల మాదిగల్లోనూ వివాదం తీసుకొచ్చిన వ్యక్తికి పద్మశ్రీ ఎలా ఇస్తారంటూ కూడా సుధామ హెచ్చరిస్తున్న పరిస్థితి. అయితే ఎస్సీ వర్గీకరణ అనేది ఒకవేళ జరిగితే పరిణామాలు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలపై తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా ఈ విషయాన్ని, ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని పక్కకు పెట్టి ఎప్పటి విధంగానే అన్నదమ్ముల, అక్క చెల్లెల మాల మాదిగలు కలిసే ఉంటామంటూ కూడా సుధామ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.